ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి గల కారణం ఇంటర్మీడియట్ పూర్తయి 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మనం అందరం ఈ వేదికపై ఇలా కలుసుకున్నాం. మన ఉపాధ్యాయుల సమక్షంలో అప్పటి రోజులను మరలా ఒకసారి గుర్తు చేసుకుని ఈ 10 సంవత్సరాల కాలంలో మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియమైన ఉపాధ్యాయులందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మ్యాథ్స్ సార్ అయిన సాంబశివరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ చెప్పండి అందరూ గట్టిగా క్లాసులో. మ్యాథ్స్ సార్ అయిన సాంబశివరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వరలక్ష్మి, భవాని స్పీడ్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన క్షణాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ సార్ వెల్కమ్ చెప్తాం గట్టిగా క్లాస్లో. నెక్స్ట్ తెలుగు సార్ భీమసేన సార్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా క్లాస్లో. ప్రసన్నయ్య అండ్ సంధ్య రత్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం ఈ విలువైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. అందరూ వెల్కమ్ చెప్పండి గట్టిగా. మన జేఎల్జీ సార్ రామకృష్ణ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పావని సత్యాలు. హలో, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? గత 10 సంవత్సరాలు అయిందండి. 2013-15 బ్యాచ్ మంది. సో మనకు 10 ఇయర్స్ అవడం కారణంగా మనమందరం ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాం. అయినా సరే మన చిన్ననాటి అంటే మన వయసు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ 28 క్రాస్ అయిపోయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరి బిజినెస్ లో వాళ్ళు ఉంటారు, జాబులు చేసిన వాళ్ళు జాబులు చేస్తుంటారు. కానీ మన గురువులు ఇలాగా కలవడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇంకా ఇద్దరు రావాల్సిన సార్స్ వాళ్ళిద్దరు వస్తారు. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా మనకు స్టూడెంట్ పరిచయం ఉంటుందండి. ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్ లో,
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము స్టూడెంట్ పరిచయం తోటి స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు మనం ఒకే పేరుగా పరిచయం చేసుకుంటాం, కానీ నిజానికి మనందరి మధ్య ఉన్న పరిచయం చాలా ఏళ్ళ కింద మొదలైందండి. ఒకే క్లాస్ రూమ్, ఒకే బెంచ్, ఒకే టిఫిన్ బాక్స్ మొదలైన దగ్గర నుంచి ఈ పరిచయం తర్వాత ఫ్రెండ్షిప్ గా మారింది. అప్పట్లో ఎవరో ఫస్ట్ బెంచ్, ఎవరో లాస్ట్ బెంచ్ అట్లాగే ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం మనందరం కలిసి ఒకే ఫ్రెండ్షిప్ గా, ఒకే బెంచ్ గా, ఒకే యూనియన్ గా వచ్చాం. అదే రీయూనియన్. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరిగా పేర్లు, మన జ్ఞాపకాలు, మన నవ్వులతో మనల్ని మనం పరిచయం చేస్తున్నాం. ఈ పరిచయం కొత్తది కాదు, పాత స్నేహానికి ఒక చిన్న రిమైండర్ మాత్రమే. ప్రతి విద్యార్థుల వరకు అటెండెన్స్ క్రమంలో స్టూడెంట్స్ పరిచయం ఉంటుంది. ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్, సంజయ్ సార్, హరికృష్ణ సార్ని స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నామండి. ఒక్కరుగా మీ రోల్ నెంబర్ ప్రకారం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మనం అందరం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మనం కలిసి మరలా 10 years అయితే అయిపోయింది. ఈ 10 years మీ జర్నీని మన ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఒక్కొక్కరుగా హాజరవ్వండి. సంజయ్ సార్, హరికృష్ణ సార్ని వేదిక అలంకరించడానికి కూర్చున్నాం. ప్లీజ్ కమాన్ గైస్ సార్. విజయ గోవిందమ్మ బేగం, విజయ గోవిందమ్మ బేగం స్పీకర్ అండి. మౌనిక దుర్గా నాగదుర్గ, మౌనిక దుర్గా నాగదుర్గ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన క్షణాలను మా అందరి కోసం కేటాయించినందుకు మీ అందరి ఉపాధ్యాయులకి చాలా చాలా కృతజ్ఞతలు. మన మధ్యలో ఇంకా ఇద్దరు స్టాఫ్ మిస్ అయ్యారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. ఇంగ్లీష్ మేడం శైలజ మేడం అండ్ బోట్ని మేడం లక్ష్మీ కుమార్ గారు, వీరిద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇప్పుడు మన స్టూడెంట్ పరిచయం చేసుకుందండి. మొదటిగా ఎంపీసీ హాజరు రోల్ నెంబర్ 1
శ్రీకాకుళం గంగా భవాని తన విలువైన సమయాన్ని గంగా భవాని ప్లీజ్ కమాన్ గైస్ క్లాప్స్ కొట్టండి. మీరు ఏం చేస్తున్నారు వాటి కోసం ప్రజెంట్ మీ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సార్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా అందరూ ఎవరో ప్లేస్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు, కానీ అందరూ కలిసి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఎస్ గంగా భవాని. నేను ప్రెసెంట్ ఒక స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని జ్ఞాపకాలతో మనం ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెల్లి. బైబిల్స్ నుంచి ఇప్పుడు ఖాతున్ బేగం ప్లీజ్ వెల్కమ్. క్లాప్స్. ఈ వేదికగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ముందుగా నా సలాములు. అలాగే వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రసన్న అన్నయ్య, జగన్ అండ్ మురళి బాగా కృషి చేయబట్టి మనం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాము. వాళ్ళందరికీ ముందు చాలా థ్యాంక్స్. ప్రెసెంట్ నా పేరు ఖాతున్ బేగం. నేను ఒక హౌస్ వైఫ్ మాత్రమే. ఎంపీసీ రోల్ నెంబర్ 2 ఉప్పరపు జ్ఞానేశ్వరి ప్లీజ్ కమ్ ఆన్ ది డైస్. ముందుగా స్టేజ్ అలంకరించిన సార్లందరికీ నా నమస్కారాలండి. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా అభినందనలు. నా పేరు ఉప్పలపు జ్ఞానేశ్వరి. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ఐపీసీ నుంచి అడాల దుర్గా భవాని. నెక్స్ట్ ఆప్షన్ టైప్ అయిపోతుంది, వాళ్ళు రావడానికి వీలవలేదు. నెక్స్ట్ కమిటీ లక్ష్మి. స్టేజ్ అలంకరించిన సార్లకి గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ మీ అందరినీ కలిపి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా పేరు లక్ష్మి. నేను టైలరింగ్ చేస్తున్నాను. అమ్మా అందరూ ఒకసారి అంటే ఫేస్లు అయితే మాకు అందరికీ గుర్తున్నాయి. మీరు ఏమాత్రం అంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఏమాత్రం భయపడకుండా మీ ఊరేంటి, లేదంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు, అవి డిగ్రీ కంప్లీట్ పీజీ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, అలాంటి జస్ట్ అలాంటి దానికోసమే మనం ఇక్కడికి అందరం వచ్చింది. కాబట్టి మీరు ఎవరు కూడా మరి అలాంటి సిగ్గుగట్ట పడకుండా అలా అన్ని కన్నా షేర్ చేసుకుంటే అందరం వచ్చిన దానివల్ల ఉపయోగం ఉంటుంది. నేను హౌస్ వైఫ్ పలానా పేరులాగా పిలుస్తున్నారు, అది ఇక్కడికి వచ్చేలాగా చెప్పగలేదు అమ్మా. కాబట్టి కొద్దిగా వ్యక్తిగత వ్యవహారాలు అంటే తెలియకూడదు కాదు, జస్ట్ ఏ ఊరిలో ఉంటున్నారు ప్రస్తుతానికి, ఒకవేళ ఏమైనా జాబ్ అది చేస్తా ఉంటే జాబ్ చేస్తున్నాను, లేదా పలానా ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, అట్లా ఏమైనా చెప్తే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఎంపీసీ నుంచి పెళ్ళేటి దుర్గా. క్లాస్ కొట్టండి అమ్మా. మొదటగా స్టేజ్ మీద ఉన్న సార్స్ అందరికీ నా అభినందనలు. అలాగే 10 years అవుతున్న మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకునేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను డిగ్రీ చేశాను, ప్రస్తుతం ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ. బైపీసీ నుంచి నాగలక్ష్మి ఆబ్సెంట్. నాగమణి ఆబ్సెంట్. చొక్కా దుర్గా సత్య. క్లాస్ చూడండి. మీ ఉత్సాహం వాళ్ళకి కొండంత ధైర్యం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు. స్టేజ్ నుంచి అలంకరించిన సార్లందరికీ థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు సత్య, నేను డిగ్రీ చేశాను, ప్రస్తుతం హౌస్ వైఫ్. మేము ఇప్పుడు ప్రజెంట్ మ్యాచ్ చేస్తుంటాం. చిన్న మనమేండి, స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అంటే మీ అమ్మగారు ఊరి పేరు, ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు, అది మీరు చేస్తున్నది, మీరు ఏం చదివారు అది. నెక్స్ట్ ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 4 అర్జుని మౌనిక. క్లాప్స్. స్టేజ్ అలంకరించిన అందరికీ నమస్కారం సార్. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చాలా మంది వచ్చారు, ఇంకా చాలా మంది కూడా రాలేదు. అలాగే ప్రసన్న కుమార్ అన్నయ్య, జగన్నాథరావు అన్నయ్య, చాలా అంటే అందరినీ గ్యాదర్ చేసి ఇలాగా ఇలా గ్యాదర్ చేసి ఇలాగ మనందరూ కుటుంబంలాగా బాగా ఇచ్చారు. అలాగే నా పేరు మౌనిక, నాది ఊరి పేరు పెర్తినర్ల, ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. బైపీసీ నుంచి రోల్ నెంబర్ 8 చోడుపిల్లి దేవి. వెల్కమ్ చేయండి అందరూ. ఉన్నటువంటి శాస్త్రానికి నమస్కారాలు. మా ఫ్రెండ్స్కి అందరికీ మా ధన్యవాదాలు. నా పేరు చోడుపల్లి దేవి, రాజేపేట. డిగ్రీ కంప్లీట్ చేశాను, హౌస్ వైఫ్గా ఉన్నాను. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ ఎంపీసీ రోల్ నెంబర్ 5 బొందులక్ష్మి ఆబ్సెంట్. రోల్ నెంబర్ 6 గోసల మల్లేశ్వరి ఆబ్సెంట్. రోల్ నెంబర్ 7 గొర్రెల వరలక్ష్మి. రోల్ నెంబర్ 7 వేదిక నలభై పెద్దల నా గురువులందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నా పేరు జీ వరలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నేను ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మీకు అందరికీ తెలిసిందే గొన్నగాల శ్రీనివాస్. తను మ్యారేజ్ చేసుకున్నాను 2022లో. ఐ హ్యావ్ 1 డాటర్. ప్రజెంట్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరమని. నన్ను ఈ స్థాయికి తీర్చిదిద్దిన నా గురువులందరికీ నా యొక్క ధన్యవాదములు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నయ్య మేమందరమని, కానీ అలా పెండింగ్ వస్తూ ఉంది. ఫైనల్గా ప్రసన్న కుమార్ అన్నయ్య, నెక్స్ట్ జగన్నాథ్, కొంతమంది నాకు పేర్లు ఐడియా లేదు కానీ ఫేస్లు ఐడియా, అక్క సార్ నన్ను అప్పట్లో అక్క అని పిలిచేవాళ్ళు. ఇప్పటికీ గుర్తుంది సార్, గుర్తుంది. మా ఆయన అయితే మాట వస్తే అదే టాపిక్ రిపీట్ చేస్తూ ఉంటాడు. మాకు ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు వస్తూనే ఉంటుంది వీక్లీ 1 టైం అని ఏదో సందర్భంలో. క్లాస్మేట్ కదా. చాలా కృషి చేసి ప్రతి ఒక్కరి నెంబర్లో అందరినీ గ్యాదర్ చేసుకొని మనల్ని అందరినీ ఒక గ్రూప్గా అప్పటి యొక్క మెమరీస్ అన్నింటినీ రికాల్ చేసుకోవడానికి చాలా కృషి చేసి మనల్ని ఈ ప్లేస్కి గ్యాదరింగ్ చేసినందుకు అన్నయ్యతో పాటు రిమైనింగ్ మెంబర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెల్లి.
నెక్స్ట్ రోల్ నెంబర్ 10 ఇందిర దుర్గా లక్ష్మి ప్రసన్న. క్లాప్స్ కొట్టండి. వేదికను అలంకరించిన సార్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరినీ ఒకసారిగా చూడడం వల్ల ఏదో టెన్షన్ తెలియలేని టెన్షన్ సార్. నా పేరు ప్రసన్న, మాది బ్రతకాడు. నేను హౌస్ వైఫ్ సార్, డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అందరూ వచ్చినందుకు మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 8 మానవేంద్ర భవాని. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. స్టేజ్ అలంకరించిన సార్లందరికీ నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు. నా పేరు భవానీ, నేను హౌస్ వైఫ్. నేను మా ఊరు చందనాడ. నేను ప్రెసెంట్ ఢిల్లీలో ఉంటున్నాను. నాకు పాప థర్డ్ క్లాస్ బాబు చదువుతున్నారు సార్. ఫస్ట్ క్లాస్ బాబు చదువుతున్నారు. మా హస్బెండ్ పాలం సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. ప్రసన్న కుమార్కి, జగన్నాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోల్ నెంబర్ 11 మిరిగి రత్నం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ గా థ్యాంక్ యూ చెప్పవలసింది ఎవరికంటే సార్లకి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కలుస్తాం, మనకి చాలా మంది సార్లు ఇంటర్ని వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకి మనలా స్టూడెంట్స్ వీళ్ళకి చాలా మంది ఉంటారు. అయినా వాళ్ళకి వెళ్ళి ఉంటారు లేదు నాకు తెలియదు, కానీ మనం పిలిచినండి ఎంతో దూరం నుంచి ఎంతో ట్రావెల్ చేసి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎం రత్నం. నేను హెట్రోలో ఎంప్లాయ్గా చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సార్. లేదు సార్, ఇంకా నేను కెమిస్ట్రీ, ఇంకా అంత లెవెల్కి వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకుందాం, అప్పుడు చెప్దాం, మంచి పార్టీ చేసుకుందాం. ఓకేనా సార్? తెలియదు సార్, మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఇంకా అంత లేదు సార్, చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మాకు అప్పుడు అంత రాలే. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు సార్, బీఈడీ చేశాను, కానీ కొన్ని కారణాల వల్ల హెట్రోలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రత్నం. నెక్స్ట్ ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 9 సురకాసుల నాగదుర్గ. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. హాయ్ సార్, అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. మా ఆయన ఆర్మీలో వర్క్ చేస్తారు. మా అమ్మ వాళ్ళది మూలపర, మా అత్తయ్య వాళ్ళది కృష్ణాపురం. మా ఆయన జమ్మూ కాశ్మీర్లో డ్యూటీలో ఉన్నారు. నాకు ఒక బాబు. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ లైఫ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బైపీసీ నుంచి రోల్ నెంబర్ 12 ఎస్ సంధ్య. క్లాప్స్ కొట్టండి.
వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎస్ సంధ్య. నేను బైపీస్ స్టూడెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాను. మా హస్బెండ్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్. నాకు ఒక బాబు పాప. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంపీసీ నుంచి బాయ్స్ రోల్ నెంబర్ 10 గొనగల శ్రీనివాసరావు. తన ఇక్కడ లేడు, ఆబ్సెంట్ అయినా కానీ ప్రోగ్రామ్ ఎలా ఇక్కడ లేకపోయినా కానీ కాల్ చేసి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ప్రతిసారి అడుగుతాడండి. నెక్స్ట్ రోల్ నెంబర్ 11 ఓర్పల్లి వెంకటేష్, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 12 మైలపల్లి భారత్, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 13 ఈగల బాలకృష్ణ, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 14 పిక్కి ప్రసాద్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. నా పేరు ప్రసాద్, మాది రాజీపేట. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ప్రజెంట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కింద ఉన్నాను. చేస్తూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 13 బైపీసీ నుంచి దేవరపు అనిత. ప్లీజ్ క్లాప్స్ కొట్టండి అమ్మా. వాళ్ళు ఇక్కడికి వచ్చి థ్యాంక్స్ ఫీల్ అవుతున్నారంటే మీ వాళ్ళే కేవలం అది. మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు. హాయ్ సార్, అందరికీ నమస్తే. సార్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అనిత, కాగిత ఫ్రమ్ కాగిత. ప్రెసెంట్ నేను కోల్కతాలో ఉన్నాను. మా హస్బెండ్ ఆర్మీ క్లర్క్ అనమాట. నాకు 1 బాయ్ ఉన్నాడు, బాబు ఉన్నాడు. 3 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ సార్స్ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో నేను కోల్కతా నుంచి రావడమే చాలా తక్కువ, అందులో మీ అందరినీ కలవడం నాకు చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది. ఈ మెమరీ నాకు చాలా ఇయర్ అంతా 2026 నాకు మొత్తం మెమరీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మంచి మెమరీస్ ఉన్నాయి మీతో గడిపిన క్షణాలన్నీ సార్స్తో. ముందుగా నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరిని ఇలా కలవడం చాలా చాలా ఇంకా నాకు చెప్పలేనంత హ్యాపీనెస్ మీలో చూసాను. ఏంటంటే నేను ప్రెసెంట్ నేను తెలుగు వాళ్ళే, నా చుట్టూ ఎవరు ఉండరు సార్, అందరూ హిందీ వాళ్ళే. ముందుగా మీ ఫ్రెండ్స్ మొక్కల్లో నాకు చూస్తుంటే చెప్పలేనంత ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 15 కురందా శివ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకి, వేదిక ముందున్న ఫ్రెండ్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని ఎంతో కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు శివ, మాది నరసాపురం. నేను బిఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఎట్రోలో జాబ్ చేస్తాను, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. అప్పుడు జరిగిన చిన్న సంఘటన, నేను 10th క్లాస్ నాకు 6.8 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ ఎంపీసీ జాయిన్ అవ్వాలంటే 7.5 ఉండాలి. అప్పుడు ఇక్కడికి వచ్చాను అడ్మిషన్ కోసం వస్తే అప్పుడు జాయిన్ చేసుకోలేదు. అప్పుడు జాయిన్ చేసుకోకపోతే అప్పుడు మాకు తెలిసిన ఒక అతను తీసుకొని మ్యాథ్స్ సార్ దగ్గరికి వచ్చాను. నేను ఫస్ట్ మ్యాథ్స్ సార్ దగ్గరికి వస్తే అప్పుడు ఫార్ములాస్ అయ్యి అడిగారు. చెప్పాను, ఒక 2 రోజులు క్లాస్లో కూర్చో, అప్పుడు నీకు ఏమన్నా అర్థమైతే కంటిన్యూ అవ్వు, లేకపోతే చేంజ్ అవుతుంది కానీ గ్రూపు అని చెప్పారు సార్. అప్పుడు నేను ఇంకా అలాగే 2 రోజులు క్లాస్లో ఉండి ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయాను. అప్పుడు ఆ స్టెప్ తీసుకోవడం వల్ల ప్రజెంట్ నా లైఫ్ బాగుంది, లేకపోతే వేరే విధంగా ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు.
ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బైపీసీ నుంచి రోల్ నెంబర్ 14 పిక్కి దేవి. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. చప్పట్లు కొట్టాలా వద్దన్నట్టు కొడుతున్నారు మీరు. మళ్ళీ మనం ఈ డే దాటిపోయిందనుకో ఇలా ఉండలేము, ఇలా ఎంజాయ్ చేయలేం. అందరం పేరెంట్స్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ రోజు మనం అందరం బాగా అల్లరి చేద్దాం, బాగా మన ఫ్రెండ్స్ అందరినీ సపోర్ట్ చేద్దాం. ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నేను బీఈడీ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ వరకు వార్డెన్గా చేశాను. మ్యారేజ్ తర్వాత బాబు ఉన్నాడు కనుక కొంత గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ చేస్తాను. అంతే. థ్యాంక్ యూ సార్ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ మా. ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 16 సిరిపిల్లి శివాజీ. ఆప్షన్ 17 పల్లెటి దాసన్న. ఆప్షన్ 18 నాగ కేశవ సాయి కుమార్. ఓకే. రోల్ నెంబర్ 19 ఎర్ర నాగబాబు. మన ఎంపీసీలోనే 37 మెంబర్స్ ఉన్నారండి. దురదృష్టశాతం మనం ఒక ఫ్రెండ్ మిస్ చేసుకున్నాం 2024లోనే అనుకుంటాను మేబీ. ఎర్ర నాగబాబు. ఒక 1 minute అందరూ మౌనం పాటిస్తామండి. అందరూ లేచి నిలబడినట్లయితే. తను మన మధ్యలో లేకుండా దూరంగా ఉన్నారు. తన ఆత్మ శాంత చేకూరాలనేసి మొత్తం అందరూ మౌనంగా ఉన్నామండి. 1 minute ప్లీజ్. Okay, open your eyes. Please sit down. Roll number 20, Varababu. Absent. Roll number 21, Sai Nalala. Absent. Roll number 22, Koda Sitaramraju. Please come on the dais. Koda Durga Prasad. Absent. Roll number 24, Chappa Babji. Please come on the dais. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, వేదిక మీద ఉన్నటువంటి ఫ్రెండ్స్కి నా నమస్కారములు. నా పేరు బాబ్జీ. నేను ఒక కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్లో అర్థమెటిక్, రీజనింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అలాగే కెమిస్ట్రీ సార్కి నాకు గతంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, బోర్డు మీద బెంజిన్ సింబల్ వేశారు. ఆ బెంజిన్ సింబల్ లో డబుల్ బాండ్ ఉంటుంది. అది నాకు సరిగ్గా కనిపించలేదు. అది నేను లాస్ట్ లో కూర్చోవడం వల్ల సరిగ్గా రాయలేదు. అది సార్ గమనించి నన్ను కొట్టారు. అది గుర్తుందో లేదో తెలియదు సార్కి. గుర్తుందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రోల్ నెంబర్ 15 పడగట్ల స్పందన. నేనే. ఇప్పుడు నా పేరు దండా స్పందన. మీ అందరికీ పడగట్ల స్పందనగా తెలుసు. ఇప్పుడు నా పేరు దండా స్పందన. మా వారి పేరు సతీష్ కుమార్. ఆయన సివిల్ సప్లైలో టీఏగా వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. మా పాప తినికి 8 years. తిను 3rd class చదువుతుంది. నాకు ఒక బాబు.
వాడి పేరు అచ్యుతాన్. వాడు యూకేజీ చదువుతున్నాడు. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మీరు ఈరోజు మీ సమయాన్ని మీరు చేసి మమ్మల్ని ఎంతగానో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 25 మణికంఠ స్వామి ఆబ్సెంట్. రోల్ నెంబర్ 26 బంగారి ఆబ్సెంట్. రోల్ నెంబర్ 27 ప్రశాంత్ కుమార్. స్టేజ్ అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అలాగే నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదములు. సార్ నేను కాల్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వస్తాం, మీ బ్యాచ్ కదా తప్పకుండా వస్తామనేసి చెప్పారు. మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సార్లకి అందరికీ ధన్యవాదములండి. అదేవిధంగా నా స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దది ఉంటుంది, కానీ చాలా షార్ట్గా చెప్తాను 30 సెకండ్స్లో. నేను ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, పీజీ కంప్లీటెడ్. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను, కానీ జాబ్ రాలేదు. కానీ అయినా కానీ అంటే ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, పొట్ట కొట్టుకు కోటి విధులు అంటారు. మనం ఎంత చదువుకున్నా కానీ పొట్ట కొట్టు కోసమే కదా. నెక్స్ట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నెక్స్ట్ పొలిటీషియన్ లో ఉంటున్నా, తర్వాత చిన్న బిజినెస్ కూడా చేస్తున్నా. ఇవేనండి. థ్యాంక్ యూ అండి. బంగారి దేవి మహాలక్ష్మి. రోల్ నెంబర్ 16. వేదికను అలంకరించిన సార్స్కి, నా తోటి ఫ్రెండ్స్కి ఫస్ట్గా థ్యాంక్స్. నేను డిగ్రీ బిఎస్సి సిబిజెడ్ కంప్లీట్ చేశాను. మాది దార్లపూడి. ఇప్పుడు ప్రజెంట్ టీచింగ్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 28 కోనా బాబ్జీ. జంపా క్లాస్ లోనే ఎక్కువ వస్తారు, ఇప్పుడు కూడా ఎక్కువ వస్తారు చాలా మంది. ఓకే. రోల్ నెంబర్ 29 దుర్గబాబు ఆబ్సెంట్. రోల్ నెంబర్ 30 నాగ శివకృష్ణ. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. వేదికను అలంకరించినటువంటి ధన్యవాదాలు అందరికీ, సార్లందరికీ, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. నేను పీజీ చేశాను, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను, గ్రూప్ టీకి ప్రిపేర్ అవుతున్నాను. 3 years ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేశాను. నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్. సో దాని కారణంగా నేను ఆ జాబ్ రిజైన్ చేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్స్కి. మాది సీతం. థ్యాంక్ యూ. గొర్రెల గోవిందమ్మ. రోల్ నెంబర్ 17. నమస్కారం అందరికీ. వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభివందనం, అలాగే నా స్నేహితులకి నమస్కారాలు. నా పేరు గోవిందమ్మ. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను, అలాగే బీఈడీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బెంగళూరు టాటా ఎలక్ట్రానిక్స్ లో చేస్తున్నాను, క్వాలిటీ కంట్రోల్లో. మాది సీతంపాలెం. మా అత్తగారిది నాపవరం. హస్బెండ్ హెడ్రోలో చేస్తారు. నాకు పాప, తన నేమ్ చస్విక. థ్యాంక్ యూ. ఎంపీసీ నుంచి రోల్ నెంబర్ 37 మైల్పల్లి లక్ష్మణ్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మీ పనులన్నీ వదులుకొని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నా పేరు ఎం లక్ష్మణ్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. మైల్పల్లి లక్ష్మణ్ సార్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా చదువు ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేను చదవలేదు ఏమీ. 1 year వెళ్ళాను కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. తర్వాత నేను బిజినెస్ చేశాను. ఇప్పటి వరకు అదే బిజినెస్లో కంటిన్యూ అవుతున్నాను సార్.
ఆన్లైన్ షేర్ మార్కెట్. మ్యాక్సిమం చాలా మంది ఎక్కువ అదే బిజినెస్ లో ఉన్నారు సార్. అంటే అపార్ట్మెంట్స్ కి నెట్ కట్టడం, గ్రిల్స్ అవి బర్డ్స్ అవి రాకుండా, యాంటీ బర్డ్స్ అవి రాకుండా చిల్డ్రన్ సేఫ్టీ నెట్స్. బైపీసీ నుంచి రోల్ నెంబర్ 18 మానవేంద్ర పావని. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. నా పేరు ఎం పావని, మా ఊరు చందనాడ. ఎంఎస్సి మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాను. భీమవరంలో ప్రస్తుతానికి బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను అండ్ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 19 చొప్ప జ్యోతి. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. ముందుగా వేదికను అలంకరించిన సార్లందరికీ నా ధన్యవాదములు. మాది కోనవాళ్ళపాలెం. సార్లకు తెలుసు సైకిల్ బ్యాచ్ అంటారు. కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ సార్ అయితే లాస్ట్ కూర్చున్న అమ్మాయిలు ముగ్గురు బ్యాచ్ అంటారు. నేను ప్రీ స్కూల్ టీచర్ని. ప్రస్తుతానికి నేను బిఎస్సి సిబిజెడ్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. తోటి ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ మా. రోల్ నెంబర్ 20 కనపర్తి దుర్గా, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 21 కోర్ని నాగలక్ష్మి, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 22 దేవదుల యామిని కుమారి. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. గురువులందరికీ నా ధన్యవాదములు. నా తోటి ఫ్రెండ్స్ కూడా అభినందనలు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ మా. రోల్ నెంబర్ 25 గొర్ల మణి, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 26 పొన్నాడ వెంకటలక్ష్మి, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 27 ముచ్చుపల్లి దేవి. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. నా పేరు ఎం దేవి, మాది అడ్రోడ్డు. నేను ఇంటర్ చదివిన తర్వాత ఏం చేయలేదు, టైలరింగ్ నేర్చుకున్నాను. మాది ప్రస్తుతం అత్తగారు ఊరు తుని. పిల్లలు పాపలు. థ్యాంక్ యూ మా. సార్ ఇంకొక సంఘటన ఉంది, గుర్తుందా సార్? కెమిస్ట్రీ సార్ ఆ రోజు వినాయక చవితి బొడప అప్పల రోజు HDS 4 బ్లాస్ట్ చేశాడు కదా. ఓకే ఓకే. రోల్ నెంబర్ 28 బంగారు విజయ. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. వేదికను అలంకరించిన సార్స్ అందరికీ నా ధన్యవాదాలు. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఎలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, కానీ నేను వస్తానని అనుకోలేదు. నాకు 5th మంత్ బాబు, సిజరేన్ అయ్యి ఉన్నాను, కానీ అయినా సరే రావాలనిపించింది, ఫ్రెండ్స్ కలవాలనిపించింది. ఇంకా మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. చెప్పలేకపోతున్నాను. ఇక్కడ స్టేజ్ మీద నుంచోవాలంటే, సార్స్ ముందు నుంచోవాలంటే చాలా చాలా ఉండాలి. సార్స్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్లో మనం రావాలంటే నేను ట్రై చేశాను, కానీ అది చాలా క్రిటికల్. ఎందుకంటే నేను అనుభవించి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. నేను ముందే అనుకుని దాన్ని కెమిస్ట్రీ సార్ చూడగానే నాకు భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే
అయినా సరే సార్ సార్ అంటేని మళ్ళీ లోపల పంపించేవారు ఏదోలాగా. కానీ అదే మెమరీస్ గుర్తుండిపోయి నాకు ఇక్కడ కెమిస్ట్రీ సార్ వల్ల, అలాగే జువాలజీ సార్ కూడా చాలా 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 మెమరీస్ ఉన్నాయి ఆయన వల్ల. మేడం, జువాలజీ మేడం, బాటనీ మేడం, వీళ్ళందరూ. అలాగే నా బంగారు విజయ, ఫస్ట్ మాది వేపాడు, ఇప్పుడు మాది రాంబిల్లి. మా హస్బెండ్ జెర్సీలోని సూపర్వైజర్గా చేస్తున్నారు. నాకు 2 బాబులు, ఫస్ట్ పెద్ద బాబు, చిన్న బాబు 5th month. అయితే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను, కానీ ఫెయిల్యూర్ నాట్ ఏ ఫెయిల్యూర్, సక్సెస్. ఎప్పటికైనా నేను సక్సెస్ సాధిస్తానని నమ్మకంతోనే నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పటికైనా నువ్వు సక్సెస్ అవుతావు నెక్స్ట్ మీట్కి. ఓకే, రోల్ నెంబర్ 29 రజానా లక్ష్మి పార్వతి, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 30 దేవర ధనలక్ష్మి, ఆబ్సెంట్. ఓకే, రోల్ నెంబర్ 31 బంగారి దేవి ఉన్నారా? రోల్ నెంబర్ 32 బేబీ, ఆబ్సెంట్. తర్వాత ఓల్మి దేవి, ఓ దేవి, ఆబ్సెంట్. ఓకే, గోల్స్ అందరూ అయిపోయారండి. నేమ్ లేదు. వరలక్ష్మి, ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. మొదటిగా వేదికను అలంకరించిన సార్కి నా నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి, మాది అమ్మగారిది నెల్లిపూడి. ఇప్పుడు నేను ప్రజెంట్ విజయనగరంలో ఉంటున్నాను. మా వారు మైలన్ క్యూసీ ఆఫీసర్ సార్. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం అందరూ ఇలా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జ్యోతిరమ్య, ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. జ్యోతిరమ్య, క్లాప్స్. నెక్స్ట్ లక్ష్మీ దుర్గ రెడీగా ఉండాలి. స్టేజ్ మీద ఉన్న మా ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, మా ఫ్రెండ్స్ అందరికీ నా అభినందనలు. నేను ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చేశాను, తర్వాత 1 year టీచింగ్ చేశాను, తర్వాత మ్యారేజ్ అయ్యింది. మా ఆయన గారు మైనింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్, బాబు పాప. థ్యాంక్ యూ. లక్ష్మీ దుర్గ, ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. ఫస్ట్ బాయ్స్ కాదు, గర్ల్స్. స్టేజ్ అలంకరించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మీ దుర్గ. నాకు ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది, కానీ నేను జీవితంలో ఏది చేయలేకపోయాను. అన్ని పేర్లే, కానీ కష్టాలు కూడా ఎక్కువ అన్నీ. కానీ లాస్ట్ 2025లో నాకు ఒక పాప పుట్టింది. పాప కోసం నేను చాలా మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది. నా లైఫ్లో చాలా కష్టాలు వచ్చాయి, కానీ అన్నట్లు ఎదుర్కొన్నాను. అన్ని కన్నీళ్ళే. కానీ నాకు ఇంటర్లో నాకు బాగా గుర్తుండి జువాలజీ సార్, కెమిస్ట్రీ సార్, ఎప్పుడు నాకు కెమిస్ట్రీ సార్ అంటే చాలా భయం. ఎందుకంటే సైకిల్ బ్యాచ్ అని ఎప్పుడు లేట్గా వస్తారని, ఎప్పుడు గేట్ బయటే ఉండేదాన్ని, ఎప్పుడు బయటే ఉండేదాన్ని, ఎప్పుడు మా పేరెంట్స్ని తీసుకొచ్చేదాన్ని లేట్గా వస్తున్నారని. సార్ అయితే నన్ను గుర్తున్నారో లేదో తెలియదు, కానీ నాకు జీవితంలో అయితే కెమిస్ట్రీ సార్ అయితే ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు బయట ఈ సైకిల్ బ్యాచ్ అంటేనే అనేవారు. దాంట్లో చూసిన సైకిల్ బ్యాచ్. జువాలజీ సార్ అయితే మమ్మల్ని అయితే మర్చిపోతారని అనుకోలేదు అసలు. నాకు పాప పుట్టింది, తన హెల్త్ కూడా 8 monthలో వచ్చేసింది. సిజేరియన్ చేసి తీస్తారు, కానీ పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు. నాకు దానికోసం నా బాధ అంతానా పర్లేదు, ఏదో అలా బతికేస్తాను అంతే. టైలరింగ్ చేస్తాను. మా ఆయన డ్యూటీ
సిటీలో ఉంటారు. సరే, థ్యాంక్ యూ మా. రోల్ నెంబర్ 33 మైలుపల్లి దేముడు ఆబ్సెంట్. రోల్ నెంబర్ 34 ఓమి మురళీకృష్ణ. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు ఒమ్మి మురళీకృష్ణ, సీతంపల్లి సార్. నేను డెక్కన్ ఫైన్ కెమికల్స్లో వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. అలాగే మాది పెద్దడుగుల పంచాయతీకి జనసేన పార్టీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి చాలా కష్టపడ్డాం సార్. జగన్నాథ్, నేను, ప్రసన్న. దసరా ముందు నుంచి కూడా అందరికీ ఫోన్ చేసుకొని ఎలా జరుగుతుంది అని చాలా టెన్షన్గా అనుకున్నాం. మొత్తానికి ఇలాగా కుదిరింది. మీ యొక్క పనులు మానుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు ప్రత్యేకంగా ఈ కాలేజీలో అయితే కమిషనర్ సార్, జాలీ సార్తో 2 సంఘటనలు ఉన్నాయి. అవి చెప్పుకోవాలి ఇప్పుడు. అంటే వీళ్ళందరూ చెప్తుంటే నాకే సడన్గా స్ట్రైక్ అయింది సార్. నేను కంటిన్యూగా 3 days కాలేజీకి రాకపోతే కెమిస్ట్రీ ప్రాక్టికల్ జరుగుతుంది. సారు ఏరా ఎందుకు రాలేదంటే, సార్ ఒంట్లో బాగాలేదు సార్ అందుకే రాలేదంటే, అప్పుడే రవితేజ సినిమా పవర్ సినిమా రిలీజ్ అయింది. సార్ అన్నారు కొత్తగా రవితేజ సినిమా రిలీజ్ అయింది, అందులో ఒక డైలాగ్ చెప్పంటే, సార్ నాకు బాగాలేదు సినిమాకి వెళ్ళలేదు సార్ అంటే, లేదురా కొట్టను నిజంగా చెప్పంటే నేను చెప్పేసిన డైలాగ్. 100 డైల్ చేస్తే పోలీసులు రావట్లేదు సార్, 100 కొడితే పోలీసులు వస్తారంటే, ఇప్పుడు నేను నిన్ను కొడతానంటే చెప్పలేదు సార్. సార్ అదొకటి. జార్జీ సార్తో మా బెస్ట్ ఫ్రెండ్ అప్పలరాజు ఇద్దరు షేర్ చేసుకున్న ఆ సన్నివేశం. అప్పలరాజు అరే అప్పలరాజు వెళ్ళరారా అన్నారు. అంటే సార్ అప్పలరాజు గారు బిజీగా ఉన్నాడండి, హై స్కూల్లో గ్రౌండ్లో ఆడుతున్న అమ్మాయిలు చూస్తున్నాడండి అన్నారు. అంటే నువ్వేం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు చూస్తున్నాను అన్నారు. సార్ కూడా అప్పుడు పెట్టారు. అదొక అంటే అక్కడ బ్యాట్గా వెళ్ళి సార్ సరదాగా జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోల్ నెంబర్ 35 బడపు అప్పల నరసింహమూర్తి. ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. ముందుగా వేదికను అలంకరించినటువంటి జువాలజీ సార్కి, తెలుగు సార్కి, మ్యాథ్స్ సార్కి, కెమిస్ట్రీ సార్కి, ఫిజిక్స్ సార్కి ఇక్కడికి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క గెట్ టుగెదర్ మెయిన్ కాన్సెప్ట్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసినటువంటి జగన్నాథ్, ప్రసన్న కుమార్, మురళి వీళ్ళు ముగ్గురు ఈ యొక్క గెట్ టుగెదర్ని ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు నెంబర్లో తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి రప్పించినందుకు ముందుగా వాళ్ళ ముగ్గురికి ఇక్కడ కూర్చున్నటువంటి మన ఫ్రెండ్స్ అందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా నా పేరు బిఎన్ మూర్తి, మరొక పేరు అప్పలరాజు. వాళ్ళు ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా పిలుస్తారు. సార్ మా ఊరు జానకీపేట సార్. నేను ఎట్టో కంపెనీలో పనిచేస్తున్నాను సార్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ సార్. మాది వ్యవసాయం కూడా ఉంది సార్. ఇక్కడికి జువాలజీ సారు, మ్యాథ్స్ సార్ రాగానే వాళ్ళందరూ మేము పలకరించాం. సారు కారులో దిగిన వెంటనే నన్ను కప్పలరాజు అని వెంటనే పిలిచారు. అప్పట్లో క్లాస్ రూమ్లో సరదాగా ఉండేవారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఫిజిక్స్ మ్యాథ్స్ సార్ కూడా ఎప్పుడు పోయిన సమయంలో సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. సారు జువాలజీ సారు మ్యాథ్స్ సార్ కలిపి ఉండేవారు. మీరు మీ సార్ గురించి తెచ్చేవారు అని చెప్పేసి మ్యాథ్స్ సార్ అనేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. కెమిస్ట్రీ సార్ విషయానికి వస్తే నేను ప్రాక్టికల్ చేస్తున్నాను. అప్పుడు టెస్ట్ ట్యూబ్లో H2SO4 ఉంది. అది H2SO4 రియాక్షన్ జరుగుతుంది కదా, అది కిందన వంపి అందులో వాటర్ పోసి టెస్ట్ క్లీన్ చేయాలి. నేనేం చేశానంటే వంపేసాను అనుకొని వాటర్ పోసాను. వాటర్ పోసితే మాతో పాటు చదువుకున్నటువంటి దేవి అక్కడ కూర్చుంది, బ్యాక్ సైడ్ దేవి. ఆ రోజు టెస్ట్ ట్యూబ్ పగిలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది.
ఆ మొత్తం ఆ అమ్మాయి చెస్ట్ మీద అంతా మొత్తం టాప్ అంతా కాలిపోయింది. నాకైతే ప్యాంట్ కాలిపోయింది సార్. ఇది జరిగిన వెంటనే సార్ నా రూమ్ లో తీసుకెళ్ళి మామూలుగా లేదు 5-6 దెబ్బలు మరి కర్రతోటి ఏమాత్రం సైజ్ కర్ర చితగొట్టారు. అదేవిధంగా ఫిజిక్స్ సార్ అసైన్మెంట్లు ప్రతి అసైన్మెంట్లు రాసేవాళ్ళమే. ఏ సార్ పెట్టిన అసైన్మెంట్లు ప్రతి ఒక్కరు రాసేవాళ్ళమే. అందులో నేను కూడా రాసేవాడిని. ఒకరోజు అసైన్మెంట్ క్వశ్చన్ పూర్తిగా రాలేదు. సార్ ఈ రోజుకి వదిలేను సార్ అని చెప్పేసి వదిలితే రే అవతరా ఈసారి నువ్వు ఒంగో పెట్టు నీకు అని చెప్పేసి 2 దెబ్బలు వేశారు నాకు. ఆ రోజు ఫిజిక్స్ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క గెట్ టుగెదర్ కండక్ట్ చేసినటువంటి మా ముగ్గురు ఫ్రెండ్స్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా చేస్తాను సార్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. రోల్ నెంబర్ 36 పిక్కి వెంకటేష్, ప్లీజ్ కమ్ ఆన్ ది డైస్. స్టేజ్ మీద ఉన్న సార్లందరికీ నమస్కారం. సార్ హాయ్ ఫ్రెండ్స్. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ నేను బీఎస్సీ జియాలజీ తీసుకున్నాను. చిరాల్లో చదివాను. బీఎస్సీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి అవ్వలేదు. ఇంకా బెంగళూరు వెళ్ళిపోయి నెట్ బిజినెస్ అదే సేఫ్టీ నెట్స్ పెట్టుకున్నాం. ప్రజెంట్ ఆ బిజినెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 37 పప్పుల కృష్ణరాజ్, ఆబ్సెంట్. రోల్ నెంబర్ 38 వేమవరపు సతీష్ కుమార్, ప్లీజ్ కమ్ ఆన్ ది డైస్. కొంచెం స్పీడ్గా రండి. నా పేరు వేమవరపు సతీష్ కుమార్. ఇక్కడ ఉన్న సార్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిలిపెన్స్ మేము కేటాయించినందుకు మన వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాది యూజీ జిఎస్ఎల్ అయింది. పీజీ గురించి ట్రై ప్రజెంట్ టూని శ్రీనివాస్ ఇండస్ హాస్పిటల్లో డ్యూటీ కంప్లీట్ చేస్తున్నాను. నా ఇన్స్పిరేషన్ సార్ మాత్రం జోల్జీ సార్. ఫస్ట్ ఇయర్లో అసలు నేను చదువుని కాదు. స్టార్టింగ్ ఒక సంజయ పాప ఫస్ట్లోని బడబా అప్పలరాజు బాబాయ్ నా వల్ల కాదు, నా చదువు కాదనిపించింది. కానీ సెంటర్లో ఒక అయిందా దసరా సార్ మాట అన్నారు. సార్ డౌట్ అడగడానికి వెళ్తే చదువులకు చెప్తాను కానీ చదవడానికి ఎందుకు అన్నారు. అప్పటి నుంచి నేను చాలా సీరియస్గా తీసుకొని చదవడం. కాలేజ్ లాస్ట్ చేసి కాలేజ్ స్టాప్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. కానీ జోల్జీ సార్ అంటే చాలా సైలెంట్గా జోకులేసి పాఠాలు చెప్తారు. జోల్జీ సార్ పాఠాలు చెప్తే చాలా బాగుంటుంది. చాలా ఏదో ఒక సినిమా చూసే విధంగా చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. అండ్ సంజయ్ సార్ అంటే సింపుల్ గా ఒకే డైలాగ్ చెప్తారు లెసన్స్. ఒకటే దెబ్బ ఫిజిక్స్ సార్, రెండోది ఉన్నాం మళ్ళీ. కెమిస్ట్రీ సార్ అంటే అందరికీ భయమే. ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మనకి. లాస్ట్ చేసి ఒకటే కదా వచ్చేసారు. మ్యాథ్స్ సార్ గురించి అంత పరిచయం ఉండదు మనకి. భీమ్సన్ సార్ అంటే నీట్ గా సంస్కృతి పెట్టి డైలాగులు వేస్తారు. ఒకటే డైలాగ్స్ నెమ్మదిగా అర్థం కానకుండా. థ్యాంక్ యూ. చొక్కా లక్ష్మణ్, ప్లీజ్ కమ్ ఆన్ ది డైస్. హలో, ముందుగా ఇక్కడికి వచ్చిన సార్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ యొక్క విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. అలాగే ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా పేరు లక్ష్మణ్, నేను బంగారంపాలెం నుంచి వచ్చాను. నేను కూడా బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రొడక్షన్లో జాబ్ చేశాను సార్.
అయితే అది నాకు 1 year వరకు చేసి ఆపేసాను. తర్వాత మా నాన్నగారు బిజినెస్ చూసుకుంటున్నాను. అదే మీరు వచ్చారు కదా సార్, ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్ మా ఊరు వచ్చారు. వాళ్ళు కూడా నా బిజినెస్ చూశారు అప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అదే రన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పూణేలో సేఫ్టీ నెట్ బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు, కానీ నేను కూడా అదే బిజినెస్కి వెళ్దాం అనుకుంటున్నాను సార్ ప్రజెంట్. సో ఇది నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ నెంబర్ కాలేజ్లో లేట్గా జాయిన్ అయ్యారు, అయినా లేటెస్ట్గా అందరికీ తెలిసిపోయింది. ద బైపీసీ టాపర్ నికోల్ జగన్నాథ్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అందరూ చెప్పే డైలాగ్ ఏంటంటే వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు అన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది మేము కదా అలంకరించింది అంటున్నారు. నిజానికి మనం పూలు ఇవన్నీ పెట్టినా కూడా వేదిక అంత అందం రాదు. ఒకసారి మనం టీచర్స్ ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు రారేమో అనే ఒక భయం మాలో ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు బిజీ వర్క్లు ఉంటాయి, వాళ్ళకి హాలిడేస్లో ఫ్యామిలీతో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటన్నింటిని వదులుకుని వస్తారా రారా అనే ఒక డౌట్తో మార్నింగ్ ఒకసారి అందరికి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా వస్తున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు అదే అనిపించింది. నిజానికి స్టేజ్ కాదు, వాళ్ళే ఈ వేదికకి చాలా అందాన్ని తీసుకొచ్చారు. క్షమించాలి, నా పేరు చెప్పలేదు. నా పేరు బిక్కవల్లి జగన్నాథ్, మాది బంగారంపాలెం గ్రామం. ఇక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బీఎస్సీ బయోకెమిస్ట్రీ కర్నూలు సిల్వర్ జూబ్లీలో పూర్తి చేశాను. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ప్రజెంట్ నేను ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా ఎలమంచిలి మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. 2022లో నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప, తన పేరు హరిప్రియ. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నేను చివరిగా చెప్పడానికి చివరిగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నేను ఈ కాలేజీలో చాలా చివరిగా జాయిన్ అయ్యాను. ఆగస్ట్ 15th అయ్యేపాటికి మీరు అందరూ నాకు తెలిసి ఫ్రెండ్స్గా నాకు తెలిసి ఒక క్వార్టర్లీ సిలబస్ కంప్లీట్ అయ్యి ఉంటుంది అందరికీ. నేను ఆగస్ట్ 15th జాయిన్ అయ్యాను, అది కూడా భీమసేన్ సార్ ద్వారా జాయిన్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి మ్యాక్సిమం అన్ని క్లాసులు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ సీట్స్ లేవు. సో అందువల్ల అనమాట నేను చాలా చివరగా ఉంటాను. మీతో తక్కువ సమయం గడిపింది కూడా నేనే, ఎందుకంటే మన బ్యాచ్లోనే మనకు ఉద్యోగ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఏదో సమైక్యాంధ్ర అని చెప్పేసి బైఫికేషన్ అప్పుడు ఎక్కువ హాలిడేస్ వచ్చాయి మన బ్యాచ్కి. సో అందువల్ల ఎక్కువ ఆబ్సెంటీస్ కూడా మనకున్నాయి. అందులో కూడా నేను తక్కువ రోజులే కాలేజ్కి వచ్చేవాను అనమాట. సో ఈ ఒక్క గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకునే రోజుల్లో నాకు మీద ఎక్కువ మెమరీస్ లేవు. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఆ మెమరీని నేను సంపాదించుకోవడానికి, ఆ జ్ఞాపకాలని నేను పదిలిపరుచుకోవాలనే ఉద్దేశంతో ప్రసన్న కుమార్ అండ్ మురళి వీళ్ళందరితో పాటు గెట్ టుగెదర్ అనేది ఆలోచన కొంచెం బలంగా తీసుకోవడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే సార్ మీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. తప్పకుండా చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సార్. అంతే లేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జగన్నాథం. ఇప్పుడు మనది స్టూడెంట్ పరిచయం అయిపోయింది కాబట్టి తర్వాత ఉపాధ్యాయుల ప్రసంగం. సో టైము ఎక్కువ అవుతుంది కాబట్టి